ఈ రోజు మనం చూడబోయే గ్రామం బట్ల పెనుమర్రు. ఈ బట్ల పెనుమర్రు అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని మొవ్వ మండలంలో ఉంది. ఈ గ్రామం మచిలీపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విజయవాడ పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఈ గ్రామం జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారి స్వగ్రామం. ఈ గ్రామం గురించి ఇంకా చెప్పాలి అంటే, ఈ బట్ల పెనుమర్రు అనే గ్రామం వారు ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలలో సెటిల్ అయ్యారు. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ పల్లెలో ఎక్కువగా వ్యవసాయం చేస్తున్నప్పటికీ పెద్దవారే ఇక్కడ ఉండి ఆ వ్యవసాయం పనులు చూసుకుంటున్నారు. ఈ గ్రామంలోని మరికొంతమంది ప్రముఖులు వచ్చేసరికి చల్లసాని ప్రసాదరావు గారు, ఈయన రచయిత, చిత్రకారుడు, టి కల్పనాదేవి గారు, మాజీ లోక్సభ సభ్యురాలు, కామినేని ఈశ్వరరావు గారు, దండిమూడి రాజగోపాలరావు గారు, వీరిద్దరూ క్రీడాకారులు. మనం ఈ బట్ల పెనుమర్రు గ్రామం వెళ్తుంటే దారిలో అన్ని రకాల పంటలు అయితే కనిపిస్తున్నాయి. మన పక్కన చెరుకు, అలాగే లోపలికి చూస్తే పసుపు, అరటి, ఇంకా చాలా రకాల పంటలు అయితే పండుతున్నాయి. ఒకసారి లోనికి వెళ్ళిన తర్వాత, గ్రామంలోకి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అయితే చూద్దాం. ఒకసారి ఇక్కడ గొర్రెలు అయ్యి మేపుతున్నారు, వాళ్ళని అడిగైతే పింగళి వెంకయ్య గారి గురించి ఏమైనా తెలిసేమో అడుగుదాం. పింగళి వెంకయ్య గారు ఐడియా ఉందండి? అదే మన జెండా రూపకర్త బట్ల పెనుమర్రు. ఓకే, ఆయన దగ్గరికి వెళ్తానండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. అంటే ఇక్కడ పింగళి వెంకయ్య గారు ఊరు బట్ల పెనుమర్రు అని చెప్పారు. ఇదే బట్ల పెనుమర్రు. ఇంకా ఎంత దూరం ఉంటుందనండి? 2 కిలోమీటర్లు. ఓకే ఓకే. ఇప్పుడు ఇక్కడ వ్యవసాయం మామూలుగా వాటర్ అది అంతది అంటారండి? అంతండి. అంత దాని పంటలు పండుతాయేమో? అవు మొత్తం పండు. ఏమేమి పండిస్తారు ఎక్కువ? చెరుకు, పూజ తోట, మొగజొన్న, మినువులు. ఓకే. ఇప్పుడు పింగళి వెంకయ్య గారికి సంబంధించి ఎవరైనా ఉన్నారంటారు ఊర్లో, వాళ్ళ వారసులు ఎవరైనా? తెలదన తెలదు. ఓకే, 2 కిలోమీటర్లు వెళ్తే వచ్చేద్ది కదండి. ఇదే ఈ తాళ్ళు కట్టే కాపాడేది. ఓకే ఓకే. ఇటు కాదు, ఈతనంగా రోడ్డు వెళ్ళిపోద్ది. ఓకే. ఎక్కువ తాడి చెట్లు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. ఉంటాయండి. ఓకే, సరేనండి. అయితే
నమస్తే అండి. నమస్తే అండి. అంటే పింగళ వెంకయ్య గారి గ్రామం ఇదేనంట కదండి? ఇదేనండి, బట్ల పెనుమర్రి అండి. బట్ల పెనుమర్రి అంటే చాలా పల్లెటూరు అనుకుంటానండి. చాలా పల్లెటూరేనండి. మాకు చిన్నప్పుడు మా ఇంటి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు ఉండేది, తాతల ఇల్లు. ఓకే. తర్వాత చెప్పారు ఈ ఇల్లేనని. అప్పటికి ఆయన మీకు తెలియదండి, చాలా చిన్నపిల్లలు అప్పుడు. అదే అండి పరిస్థితి. వెంకయ్య గారు తర్వాత జాతీయోద్యమంలో పాల్గొనడం బాగానండి, మంచి పేరు కూడా వచ్చిందండి. వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి అంటారా? జపాన్ వెంకయ్య గారని. పింగళ వెంకయ్య చాలా చురుకేసాయండి, చాలా అన్ని ప్రయోగాలు చేశాడు. వాళ్ళు వ్యవసాయం కూడా చేసేవాడు. వ్యవసాయం చేసాయండి. వ్యవసాయం అంటే బాగా ఇంట్రెస్ట్ అండి వెంకయ్య గారికి. చెరుకు బాగా పండించేవాడు అన్నారండి. ఓకే ఓకే. మళ్ళా పోతేనేమో తర్వాత గాంధీ గారికి శిష్యుడిగా చేరి ఆయన దగ్గర ఉండి ఆయన సలహా మేరకు ఓకే జాతీయ జెండా తయారు చేశాడు. ఓకే ఓకే. అవునండి, పింగళ వెంకయ్య గారు గ్రామం ఎవరికి పెద్దగా తెలియదండి. ఇది తెలియదండి, బట్ల పెనుమర్రి. బాగుందండి. ఇక్కడ మీరు బ్రాహ్మణ్స్ ఎక్కువ ఉండేవారండి ఈ ఊర్లో. బట్ల పెనుమర్తి వారు ఉండేవారు, అందుకని బట్ల పెనుమర్రి అనే గ్రామం అండి. ఓకే ఓకే. బట్ల పెనుమర్తి వారి ద్వారా బట్ల పెనుమర్రి అనేది పేరు వచ్చిందండి. ఓకే. వారు ఉండేవారండి ఎక్కువ. పొలాలన్నీ కూడా ఎక్కువ 3 వంతులు వాళ్ళవేనండి, బ్రాహ్మిన్స్. ఓకేనండి. ఓకే. ఇక్కడికి మనకి టౌన్ అంటే ఏముంటదండి? టౌన్ ఏది లేదండి, అటు గుడివాడు అటు విజయవాడ. అమ్మో, చాలా దూరం అండి. ఇదే మెయిన్ రోడ్. మేము వచ్చింది మెయిన్ రోడ్ అండి. ఇదే. ఇంకో రోడ్ అటు ఉందండి, అది కూడా అంత బాగుండదండి. ఇంతే. ఇది కూడా బాగుందండి. ఏంటంటే పంపు సెట్ కోసం అంటారు. ఇది ఈ రూమ్ అండి. ఈ రూమ్ గోడౌన్. అది అంతకుముందు చేపల చెరువు అండి. మేత తీసుకుంటానికి స్టోర్ రూమ్ ఏర్పాటు చేశాము. చేపల చెరువు ఒంటరిగా ఉండేదలికి వేసవికాలం నీరు లేక పూర్తి చేసామండి. నీరు అందక మాగాని చేసామండి. స్టోర్ రూమ్ గా ఉంటుందండి, సామాన్లు వేసుకుంటాం దాంట్లో. స్టోర్ రూమ్ అంటే బోర్ మీద అంటారా వ్యవసాయం? బోరును ఇంజిన్ కూడానండి. అంటే బోర్ మీద ఆలస్యంగా తడుస్తుందని ఇంజిన్ కూడా పెట్టేసామండి. వితిన్ 10 hours లో తడిసిపోయి మళ్ళీ డ్రై అవ్వాలండి, లేదా డ్యామేజ్ అవుతుంది. ఏం పంట అంటారు ఇది? మినుమండి. మినుము పంటకి తడిచి మళ్ళీ ఆరిపోవాలి. ఎమ్మటి ఆరిపోవాలి. ఎక్కువ రోజులు ఎక్కువ టైం తడవకూడదు, ఎక్కువ రోజులు నీళ్లు ఉండకూడదు. మళ్ళీ తడవటం అయిపోయి తీసేస్తామండి. ఉదయమే వదిలేమండి. ఈ రోజు అంటే ఎన్ని పంటలు పండుతుందండి ఇక్కడ? మాకు వరి పండుతుందండి. వరి ఏమో మిషన్ తో కటింగ్ చేసామండి. 45 bags అయినాయండి. ఓకే ఓకే. బాగా పండింది. మళ్ళీ ఎమ్మటే మినుము వేసామండి. మినుము కూడా 8 or 9 bags అవుతాయండి మాకు. రెండో పంట అండి. రెండో పంటకి ఇంకో పంట ఉంటది అంటారా? ఏముండదండి, 2 పంటలు అండి. ఓకే ఓకే. వరి ఒక పంట వేసుకుని ఇదో పంట వేస్తామండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్స్ అండి. మంచి ఇన్ఫర్మేషన్. మీ పేరే చెప్పలేదు. చంద్రశేఖర్ రావు అండి. వీరపనేని చంద్రశేఖర్. ఓకే సార్. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయమే చేసేవాడిని. సరే, మా పెద్దవాళ్ళు చదివించలేదు మమ్మల్ని. వ్యవసాయం ఎవరు చేస్తారని ఆ రోజుల్లో బాగా చదువుకునే వాళ్ళని కూడా చదివించేవారు కాదు. వ్యవసాయం చేసుకోవాలని, వ్యవసాయం చేయాలని. వ్యవసాయం మీద ఉండిపోయామండి. మరి మీ పిల్లల్ని చదివించారంట? మా పిల్లల్ని పొడిదలుగా బాగా చదివించానండి. అమెరికాలో ఉంటున్నారు, బాగుండారు, హ్యాపీగా ఉండారు. నేను మా ఆవిడేనండి ఊర్లో ఉండేది. రాను వాళ్ళు అక్కడ ఇది తీసుకున్నారండి. అంటున్నారు కదా సిటిజన్ కాదు, ఇంకోటి కూడా వస్తుంది అక్కడ. సిటిజన్ తీసేసుకున్నారు. వాళ్ళ పిల్లలు కూడా పెద్ద ఇక్కడ వచ్చినా ఉండలేరు. వస్తారండి అప్పుడప్పుడు? ఎప్పుడన్నా వస్తారండి. వచ్చినా 2 రోజులు 3 రోజుల కన్నా ఉండలేరు. వస్తారు అప్పుడప్పుడు 2-3 రోజులు వెళ్ళిపోతారు. నేనే కాదండి, చాలా మంది పరిస్థితి కూడా ఇదేనండి. మా ఊర్లో ఎక్కువ ఊరంతా అంతేనండి. ఎక్కువ అమెరికా వెళ్ళిపోయారు. పిల్లలు రారు. నా ఏజ్ వాళ్ళే ఉండారండి, ఒక 10 మంది. 75 above ఓకే వాళ్ళు ఉండారు. మా క్లాస్మేట్స్ గానీ మా ఫ్రెండ్స్ గానీ ఏజ్ వాళ్ళు. ఇక మా తర్వాత మేము అనుకుంటామండి పరిస్థితి ఏంటి, గ్రామం ఏంటి, ఏమిటి. మన ఇల్లు చూసేవాడెవడు, పొలం చూసేవాడెవడు. అయ్యయ్యా, చాలా మార్పు వచ్చేసిందండి. ఇదివరకు మాకు 15-16 గేదెలు ఉండే, ఇప్పుడు పాలు అమ్మేవాళ్ళం. ఇప్పుడు ఈ పశువులు లేవు, మనుషులు వర్కర్స్ లేరండి. ఓకే. మా కోళ్ళఫరాలు ఉండేవి. కోళ్ళఫరాల్లో పనిచేయడానికి వర్కర్స్ లేక అవి తీసేసామండి. చేపల చెరువులు ఉండేవి, రీలు కూడా పెంచామండి. వర్కర్స్ దొరకట్లేదండి. 1000 రూపాయలు అంటే వర్కర్ దొరకట్లేదండి. వాళ్ళు 1000 రూపాయలు అంటే దానికి చాలలేదండి డబ్బులు. 7 రైతులకు మాత్రం బంపర్ లాస్ అండి. తగ్గిపోయినవి అన్ని కూడా. మేము మిషన్ కోతకు వచ్చిన వాళ్ళం మాత్రమే ఒడ్డున పడ్డామండి. మిగతా వాళ్ళందరికీ ఖర్చులు కూడా రావండి. ఇప్పుడు వేసారా, అది వేసిన ఖర్చులు రావాలకి. దాంట్లో ఏమీ లేదండి. 300-400 కొంటారు బస్తా. ఆ పరిస్థితులు అండి. చాలా దారుణం అండి వర్షానికి. అందుకే వ్యవసాయం అంటే ఒప్పుకోవట్లేదు ఎవరికాళ్ళు. ఈ ఏజ్ లో కూడా మీరే వ్యవసాయం చేసుకోవాల్సి వస్తుంది.
అవునండి. అది ఇంట్రెస్ట్ చిన్న అంటే మనకి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏజ్ అడ్డం రాదండి ఏ పనికైనా. అబ్బాబ్బా అవునండి, ఏజ్ అడ్డం రాదు ఏ పనికైనా. ఇంట్రెస్ట్ ఏజ్ చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలి, మెయిన్ ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్ అడ్డం రాదండి. ఓకే అదేండి. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్స్ అండి. చాలా మంచి, చాలా సంతోషం అండి. ఓకే, చాలా సంతోషం. కానీ మా ఊర్లో ఒక గొప్పతనం ఉందండి, అన్నిటికన్నా ఇట్లాట్లు ఉండవు. ఓకే, పోలీస్ స్టేషన్ గొడవలు ఉండవు మీ ఊర్లో. చాలా అన్యోన్యంగా ఉంటారండి. అదండి మా ఊరు గొప్పతనమే. అదండి ఇంతవరకు కొట్టుకుని తలకాయలు బదులు కొట్టుకోవటం, ఇంకోటో తన్నుకోవటం పొడుచు ఏమీ లేవండి. అంటే కృష్ణా జిల్లా అంటే మిగతా ఊర్లో ఉంటాయంటారా? మిగతా ఊళ్ళ సంగతి కాదు, మా ఊరు మాత్రం ప్రత్యేకంగా. ఎందుకంటే రంగా యాడ్ స్టేషన్ వచ్చినప్పుడు లారీలన్నీ వెళ్తాయని తగలబెట్టేస్తున్నారండి. ఎస్ఐ గారు ప్రత్యేకంగా బట్టల మీద వెళ్ళండి, వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు మీకు అన్నారు. తెల్లారిపాటికి లారీలన్నీ రంగా గారుని చంపేసినప్పుడు ఎస్ఐ గారు ఉన్నారు కూచిపూడి మాకు స్టేషన్. లారీలన్నీ ఒక్క బట్టల మీద వెళ్ళండి, మీకు ఏ గొడవ ఉండదు, మీకు భోజనాలు కూడా పెడతారు అవసరం అయితే. మీ లారీలకు సెక్యూరిటీ అక్కడ ఎక్కడ పెట్టినా మీకు 30 లారీలు అని చెప్పి ఊరంతా లారీలేనండి. తెల్లారిపాటి ఏంటని అడిగితే వాళ్ళు ఇదే చెప్పారండి. మీ ఊరోళ్ళు ఎస్ఐ గారు పంపించారు. ఊరు మేము చాలా ఆదరించాము, వాళ్ళకి చాలా కాఫీలు కావాలంటే ఇచ్చాము, భోజనాలు కావాలంటే 2 రోజులు తినండి బాబు అన్నాము. అలా ఏ గొడవ ఉండదు మా ఊరిలో. అదేండి అంత అన్యోన్యత అండి. దానికి మాత్రం పెట్టింది పేరు బట్టల పెరుమర్రెడ్డి. వ్యవసాయం అది శుభ్రం నీట్ గా కూర్చున్నారు. అయితే మీరు అన్నట్టు నెక్స్ట్ కొడుకులు ఎవరో ఒకళ్ళు 2-3 కొడుకులు ఎవరో రారండి. ఆ తర్వాత మా ఇంట్రెస్ట్ వచ్చాయి. ఇక్కడ పాక ఉండేదండి, 4 స్తంభాలు పాక బ్రహ్మాండంగా అరుగు గట్టించా కూర్చుంటానికి బ్రహ్మాండంగా. అక్కడ ముందు తాగుతున్నారని ఇవన్నీ తీసేసానండి. రోజు ఇక్కడ వేస్తున్నారు రోజు. అబ్బా అందుకని తీసేసి అందుకని పాక తీసేసానండి. ఓకే పింగళి వెంకయ్య గారు భారతదేశ స్వతంత్ర సమరయోధుడిగాను జాతీయ జెండా రూపకర్తగానే అందరికీ సుపరిచితం. అయితే ఈయనలో ఉన్న ఒక్కో టాలెంట్కి ఒక్కో పేరుతో అయితే అందరూ పిలుచుకునేవారంట. అప్పట్లో అందులో ఒకటి డైమండ్ వెంకయ్య. వెంకయ్య గారు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ నుండి జియాలజీలో డిప్లొమా పొంది 1924 నుంచి 1944 వరకు నెల్లూరులో మైకా పరిశోధన చేశారు. అప్పుడు వజ్రాల తవ్వకంలో నిష్ణాతుడిగా వెంకయ్య గారిని చెప్పుకునేవారు. దాంతో అందరూ డైమండ్ వెంకయ్య అని పిలుచుకునేవారు. వీరు ఆ సమయంలో తల్లిరాయి అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఆ తరువాత పత్తి వెంకయ్య. వెంకయ్య గారు ఎక్కువ సమయాన్ని పత్తి యొక్క ప్రధాన రకాలను పరిశోధించడానికి కేటాయించారు. అలాగే కంబోడియా కాటన్ అనే రకంపై వివరణాత్మక అధ్యయనం చేశారు. దాంతో కొంతమంది పత్తి వెంకయ్య అని పిలుచుకునేవారు. వెంకయ్య గారు బహుభాషావేత్త. జపనీస్, ఉర్దూతో సహా అనేక భాషలను అలవోకగా మాట్లాడేయగలరు. ఈయన 1913లో బాపట్లలోని ఒక పాఠశాలలో జపనీస్ భాషలో మొత్తం ప్రసంగాన్ని పూర్తి చేశారు. దాంతో ఈయన్ని జపాన్ వెంకయ్య అని పిలవడం మొదలుపెట్టారు. అలాగే కొన్ని రోజులు రైల్వే గార్డ్గా కూడా పనిచేశారు. స్వతంత్ర సమరయోధుడిగా, జెండా రూపకర్తగా, ఉపన్యాసకుడిగా, రచయితగా, భూ విజ్ఞాన శాస్త్రవేత్తగా, విద్యావేత్తగా, వ్యవసాయవేత్తగా, భాషావేత్తగానే కాకుండా తన 19వ ఏట బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో కూడా చేరారు. రెండో బోయర్ యుద్ధ సమయంలో 1899, 1902 ఆ సంవత్సర ప్రాంతంలో దక్షిణాఫ్రికాలో ఈయన యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలో బ్రిటన్ జాతీయ జెండా అయిన యూనియన్ జాక్కు సైనికులు సెల్యూట్ చేస్తున్నప్పుడు భారతీయులకు జెండా ఉండాలని ఆయన భావించారు. ఆ తర్వాత కాంగ్రెస్ సమావేశంలో బ్రిటిష్ జెండాను వ్యతిరేకించడంతో 1947లో స్వతంత్రం సాధించడానికి ముందు వివిధ జెండాలను ఉపయోగించారు. పింగళి వెంకయ్య గారు 1 ఏప్రిల్ 1921లో గాంధీ గారు విజయవాడ వచ్చినప్పుడు గాంధీ గారికి జాతీయ జెండాని రూపొందించి ఇచ్చారు. దీనినే మార్పులు చేసి 22 జూలై 1947లో జరిగిన రాజ్యాంగ సభా సమావేశంలో ఆమోదించారు. అలా పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండా ఇప్పటికీ మన జాతీయ జెండాగా ఉంది.
పింగళి వెంకయ్య గారు 1876 ఆగస్టు 2న జన్మించారు. 1963లో మరణించారు. వెంకయ్య గారికి ఒక కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి గారు 21 జూలై 2022న తన 100వ ఏట మరణించారు. ఇక ఈ బట్ల పెనుమర్ గ్రామంలో మనం మిడిల్లో వచ్చేసరికి పింగళి వెంకయ్య గారి విగ్రహం ఉంది, పక్కన గాంధీ గారిది, ఈ పక్కన ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది. అలాగే మన కిషన్ రెడ్డి గారు ఈ స్తూపాన్ని అయితే ఏర్పాటు చేశారంటే చాలా పెద్ద జెండా అన్నమాట అది. ఈ లెఫ్ట్లో చూసుకుంటే ఈ హౌస్ కలైన మొత్తం స్వతంత్ర సమరయోధుల బొమ్మలన్నీ వేయించాడు అన్నమాట గోడ మీద. అదే సాంబశివరావు ఆయన కూడా ఏంటంటే నాలాగా తెలిసిన స్టోరీ తెలిసిన ఆయన. ఏం పేరండి అయింది? సంగిశెట్టి సాంబశివరావు. ఎక్కడ దొరుకుతారు డీటెయిల్స్ కావాలంటే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, రోడ్లో ఎదరికి వెళ్తే ఓకే ఇల్లు అక్కడే ఉంటాడు. ఓకేనండి. మీరు అన్ని మీకు ఏంటి ఈయనకి సంబంధించిన మెటీరియల్ కూడా ఆయన దగ్గర దొరుకుతుంది అన్నమాట. ఇంకా మిగతా ఇంకా ప్రస్తుతానికి వాళ్ళకి వారసులు ఎవరు లేరు అన్నమాట ఇక్కడ. ఓకే. ఈ ఊరు చాలా లాంగ్ ఉన్నట్టు ఉంది, బాగా పల్లెటూరు అనుకుంటాను. ఓకే సరే ఆయన దగ్గరికి వెళ్తాను. పింగళి వెంకయ్య గారు ఉన్న హౌస్ దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతం ఫంక్షన్ హాల్ని కట్టారంట. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి ఈ గ్రామంలో వారిది. ఆయన స్వతంత్ర సమరయోధుల ఇలా బొమ్మలన్నీ ఆయన గోడల మీద అయితే వేయించుకున్నారు. ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ పింగళి వెంకయ్య గారికి సంబంధించిన ఆర్గనైజేషన్ అంటే ఆయనకు ఫొటోస్ కానివ్వండి, ఆయన ప్రస్తుతం ఉన్న సైట్ ఉంది, ఇల్లు అయితే లేదు అక్కడ, ఇవన్నీ ఆయనే చూసుకుంటున్నారు. సాంబశివరావు గారు ఆయన పేరు. ఆయన హౌస్ కూడా చాలా బాగుందన్నమాట పైన గడ్డితోని. సార్ నమస్తే సార్. ఏంటి పింగళి వెంకయ్య గారి గురించి మీకు తెలిసిన విషయం? పింగళి వెంకయ్య గారు ఈ గ్రామంలో 1878 ఆగస్టు 2వ తారీఖున జన్మించారు. ఓకేనండి. ఆయన జన్మించిన స్థలం ఉంది. ఆ స్థలంలో 2 అంతస్తులు దాతల ద్వారా ఇది కలిసింది ఆయన బాబు. కళ్యాణ మండపంలో కట్టారు. కార్యక్రమాలు అవి జరుగుతున్నాయి బాగా. అంటే వాళ్ళు వారసులు ఎవరు లేరంటారు? ఇంకా వారసులు ఉన్నారండి, విజయవాడలో ఉన్నారు. రూపాయలు పెట్టి 2011లో 2 అంతస్తుల బిల్డింగ్ కట్టారయ్యా. అంటే దానికి ఇప్పుడు పేద ప్రజలందరూ కూడా పెళ్లిళ్ళు అవి చేసుకునే కార్యక్రమాలు కొద్దిగా రెంట్ కొద్దితో దాంట్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి బాబు. నేను దాంట్లో పనిచేస్తాను. మీరు పని చేస్తారు అందులో? ఇది సింబల్ కూడా మీరు వేయించుకున్నారు? నేను వేయించుకున్నా జెండా, అదిగో జెండా. ఓకే, జెండా మీరే. అంటే మీకు కూడా స్వతంత్ర సమరయోధులు అంటే బాగా. నేను పుట్టినాక 4 సంవత్సరాలు స్వతంత్రం వచ్చింది. 43లో పుట్టా. నేను పుట్టినాక 4 సంవత్సరాలకి స్వతంత్రం వచ్చింది అయ్యా. 63లో చనిపోయాడు అయ్యా. 1963 జులై 4వ తారీఖున చనిపోయాడు. ఇక్కడ ఉండి తర్వాత స్వతంత్ర పోరాటంలో చేరి ఆ గాంధీ గారి అమ్మట తిరిగి 1921లో విజయవాడలో గాంధీనగర్ లో ఏఐసి సభలు జరిగినప్పుడు ఆ గాంధీ గారు ఈ జెండా తయారు చేయమని ఆయన గారికి ఆర్డర్ ఇస్తే 3 గంటల్లో ఈ 3 రంగుల జెండా
జెండా తయారు చేశాడని మనకి ఈనికిడి. అప్పటి నుంచి మన జాతీయ జెండాగా దీన్ని మనం ఉపయోగించుకుంటున్నాం బాబు. ఇల్లు చాలా బాగుంది సార్, ఇల్లు కూడా మంచి ఖాళీగా. ఈ సైకిలే వాడతారు అన్నమాట, సైకిలే వాడతారు. సైకిలే రండి, అదిగో పింగళ వెంకయ్య గారిది. ఓకే. ఏంటి సార్ గడ్డి వేసేసారు పైన, పర్వాలేదా? భయం పర్లేదు, 50 ఏళ్ళు 45 ఏళ్ళు అయింది అది ఇల్లు. గడ్డి ఎప్పుడెప్పుడు మారుతుంటారు? సంవత్సరానికి ఒకసారి మారుతాం అయ్యా, 7 ఏళ్ళకి ఒకసారి కుడతాం బాబు. అది మా అబ్బాయి ఉంటాడు. మీ అబ్బాయి? నేను ఇక్కడ ఉంటాను. ఓకే ఓకే. ఇంకా 3 కొడుకులు, ఆ స్థలం కూడా మాదేను. పైన అదంతా కూడా పెద్దాడు అక్కడ ఉంటాడు. ఓకే. ఇది బాబు ఒరిజినల్ పిక్చర్ మాట ఇది. అదిగో అయ్యా, అదిగో అయ్యా. ఓకే. 2 ఆగస్టు 1976లో పుట్టారన్నమాట. 78 78 1963లో ఆయన కాలం చేశారు. అదే అయ్యా. ఓకే. అదే ఓకేనండి. ఇలా ఇల్లు ఇంకేమైనా ఉన్నాయంటారా ఆయనకి సంబంధించి? అసలు బోర్డు ఉంది ఇస్తే. ఓకేనండి, కూర్చోండి, మంచం మీద కూర్చోండి. చాలా నీట్ గా ఉంచారు మామగారు అంటారా? కూర్చోండి మంచం మీద, చాలా నీట్ గా ఉందండి. అయ్యా ఉంటుంది. అందరూ రావు గోపాలరావు లాగా నేనండి 1981లో పూల రంగు డ్రామా వేసామండి. నేను అయ్యా అందుట్లో. ఆయన మా టీచర్ గారు పంతులు. అట్లా వేసాం బాబు. కూర్చో, చెబుతా, తెస్తాను, కూర్చోండి, రికార్డు చేస్తా. పాలకొల్లు నుంచి వచ్చాడు ఒక ఆయన. వచ్చారా? ఏమో. ఇది ఈ ఫోటోలో యువతలు మీరు జెండా అందిస్తున్నారా? ఇదయ్యా. ఓకే ఓకే. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 1983. ఓకే ఓకే. ఫస్ట్ తొలిది అనమాట. తొలిది. ఓకే. ఇట్లా ఓకే. వచ్చాడు తిరుగుతా. అప్పుడు ఆహ్వానిస్తాను, వచ్చాడయ్యా. ఓకే ఓకే. ఆయనకి జెండా అందించాను నేను. ఇది వచ్చేసరికి జెండా తయారు చేసినప్పుడు అంటారు ఇది? అది జెండా తయారు చేసిన 1921. ఓకే. ఇది రొగ్గు కప్పుకున్న ఆయన వెంకయ్య గారు 1921 మార్చి 31వ తారీఖున విజయవాడ గాంధీ భవన్. గాంధీ ఇది లేదు. ఓకే ఓకే. ఫస్ట్ దుప్పటి కప్పుకున్న ఆయన పింగళ వెంకన్న గారు. రెండో ఆయన గఫర్ గాంధీ. ఆయన మూడో ఆయన నవరోజీ. ఆయన ఇంకొక ఆయన సరిహద్దు గాంధీ వెనకాల. సరిహద్దు గాంధీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి, గాంధీ గారండి, తర్వాత పటేలు, జవహర్ లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్. వీళ్ళందరూ 1921లో వచ్చారు. ఆ డ్రెస్సులు ఇది చూడండి ఎట్లా ఉన్నాయి. అవునండి, అప్పుడు అది 1921లో బాబాయ్. ఆ చీర అంతా కూడా. ఇది వచ్చేసరికి గ్రంథాలయ సర్వస్వం అది. ఓకే. ఇందులో బుక్స్ పెట్టారు, ఫ్రిడ్జ్ లాగా అనుకున్నాం మేము. రామాయణాలు, మహాభారతాలు అన్నీ ఉన్నాయి బాబు. చదువుకున్నాను. జేడి లక్ష్మీ వచ్చాడు ఇక్కడ, బాగా చేశాడయ్యా. 2019లో వచ్చి చేశాడు. జెండా కూడా మా మామగారు మీరు అనుకుంటా. మేమిద్దరం అయ్యా. అది ఏమో ఫోటోలో ఇప్పుడు మామగారు మీరు, రియల్ గా ఈయన అక్కడ మామగారు కూర్చున్నారు ఇద్దరు. ఇదిగో ఇది గాడ్సే, గాంధీ గారి హత్య. ఓకే. గాంధీ గారిపై 5 సార్లు. అప్పుడు పేపర్ అండి ఇది? కాదు, ఈ మధ్యన వచ్చా, నేను తీసి పెట్టా. ఓకే ఓకే ఓకే. అది అయ్యా. ఇక్కడ కొబ్బరి నూనె అది నీట్ గా పెట్టుకున్నారు. ఆయన వెంకటేశ్వర స్వామి. ఆయన మొన్న ఇక్కడ వీళ్ళు ఈ ఊరు నుంచి, గుడ్లవెల్ల నుంచి కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్ వచ్చి ఈయన ఇది ఇచ్చారు బాబు. ఈయన పేరు ఈయన మోక్షగుండం మంచి మన శాస్త్రవేత్త ఆయన, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఆయన ఇచ్చాడు బాబు, పిల్లలు ఇచ్చి వెళ్ళారు. ఇంకేంటండి మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి? చూద్దాం. ఓకే, చూడు అది కూడా, అది చూడండి. పింగళ చూసేలా, పింగళ వెంకయ్య గారి మనవడి భార్య అమ్మాయి విజయవాడలో ఉంది. మీకు నెంబర్ కూడా ఇస్తాను, ఫోన్ నెంబరు. విజయవాడలో రామర్పాడు. ఓకే. ఇదంతా సన్మానం చేసింది. కూర్చోయ్యా, జయంతులు. మీ క్లాస్మేట్ అయినా? ఆయన మా క్లాస్మేట్ అయ్యా. మరి ఈయనేమో రామయ్య బిల్డింగ్ లోకి వచ్చాడు. ఓకే. అది ఈ ఊళ్ళో చదువుకున్నాడు. ఎవరు? చలపతిరావు గారు ఈ ఊళ్ళో చదువుకున్నారా? ఊళ్ళో చదువుకున్నాడు. మామిడి పిల్లని వచ్చేవాడు. మేము కలిసి చదువుకున్నాం. మా ఈజాడు, మా చచ్చిపోయాడుగా. ఫస్ట్ ప్లేస్ ఇది
ఫస్ట్ ఎవరిదండి అది? అక్కడ బిల్డింగ్ ప్లేస్ ఇది. అంటే పింగళ వెంకయ్య గారు ఇల్లు అక్కడ ఉండేది అంటారా? ఇట్లా ఉండేది బాబు. తర్వాత ఇది ఫస్ట్. అంటే ఇల్లు కాదు, ఇల్లు అని అంటారు అప్పుడు? ఇల్లు కాదు, లేదు ఇల్లు ఏదో ఒకటి ఉంది, ఎడిగా ఉంది ప్లేస్. ఓకే, అది ఇది ఇట్లా ఉండేది. ఎక్కడ ఉండేవారు అంటారు పింగళ వెంకయ్య గారు అప్పట్లో? ఆ ఇంట్లోనే ఉండేవారు? ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఇది ప్లేస్ అన్నమాట. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు మీ క్లాస్మేట్స్ ఫోటో అండి ఇదంతా కూడా అయ్యా, ఇదంతా కూడా పింగళ వెంకయ్య గారి సంతతి. వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా వచ్చారు. 2008లో వచ్చారు. 2008లో వచ్చారు. పెద్ద ఎవరంటారు? ఈ పెద్ద ఆవిడ జగదాంబ అని. ఈవిడ కూడా పింగళ వెంకయ్య గారు ట్రస్ట్ పెట్టింది హైదరాబాద్. ఈవిడిది ట్రస్ట్ పెట్టి ఆవి వచ్చింది అనమాట. అట్లా అయ్యా. చంద్రబాబు నాయుడు ఇవన్నీ బిల్డింగ్ ఓపెన్, ఆయన విగ్రహం ఓపెనింగ్ కి కాకతాకి వెళ్ళాడు డొనేషన్. అక్కడ విగ్రహం చూసారా, ఈయన కట్టించాడు చేస్తాను కుటుంబరావు గారు అని. ఆ ఓపెనింగ్ కి ఈయన కాకైతే రాలా. తర్వాత ఇంకా వాళ్ళతో బిగిన్ చేయించారు. ఇది ఓపెనింగ్ కి బిల్డింగ్ అయ్యా. ఇట్లా ఓకే. ఈ పింగళ వెంకయ్య గారితో ఫోటో లాస్ట్ స్టేజ్. ఓకే, లాస్ట్ స్టేజ్ ఎక్కడున్నారంటారు? ఈ టైంలో విజయవాడలోనే అయ్యా. ఇది విజయవాడలోది లాస్ట్ సీన్ అట్లా ఉన్నాడు. ఓకే, లాస్ట్ సీన్ ఓకే, అదే అయ్యా. అట్లా ఎంత ఉంది, నేను కటింగ్ చేసి పేపర్లో ఇన్ని పెట్టాను. ఓకే, ఇగో వీళ్ళు పింగళ చూసేలా ఈవిడ మనవాళ్ళు. ఓకే అయ్యా, ఎక్కడున్నారంటారు? విజయవాడలో రామాపాడులో ఉంటున్నారు. ఓకే, ఇప్పుడు మన వాడికి వెళ్దాం పింగళ వెంకయ్య గారి దగ్గర. ఇక్కడ వరకు ఇక్కడ సరిపోతుందిగా, సరిపోతుంది. అట్లా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పింగళ వెంకయ్య గారి గురించి ఆయన చెప్పారు కదా, అలాగే ఒకసారి ఆయన హౌస్ కూడా చూద్దాం. ఈయన హౌస్ కూడా చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి తాటాకి ఈ టైప్ చూడలేదు. పైన తాటాకు ఉంటది, కానీ తాటాకు పైన మళ్ళీ గడ్డి ఉందన్నమాట ఈ హౌస్ కి. ఇవన్నీ తాటి దూలాలు అంటారండి? తాటి వాసాలే. ఓకే, ఓకే. ఇప్పుడు 50 ఏళ్ళు అయింది వేసి. 50 ఏళ్ళు అయింది. ఇటు కనబెట్టిన బిల్డింగ్లు పడిపోయింది. ఇది పర్లేదు, పైన అయ్యి మారుతూ ఉంటారంటారు, గడ్డి మారుతారా? గడ్డి పైన వార్తా. ఇదిగో రండి అయ్యా, ఇదిగో కింద నాపరాయి. ఇది నాపరాయి అయ్యా. అబ్బా, చాలా ఖాళీగా ఉందని బెడ్రూమ్ కూడా వెనక ప్లేసు. మామగారిని చూపించి ఆవిడే ఇది అంత నీట్ గా పెట్టింది ప్లేస్ అయ్యా. ఇది అయ్యా, నాకు డాబా అంటే ఇష్టం, చల్లగా ఉంటుంది బాబు. అవునవునవును, ఇదొక రూమ్, ఇదొక రూమ్ మాట అండి. అదొక రూమ్. పూర్వం ఇల్లు ఎట్లాగా నెక్స్ట్ అప్పుడు టంకు పెట్లు ఇందులోనే బట్టలన్నీ పెట్టుకునేవారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇవి కూడా కనిపించట్లేదు. కనపడతా. అవునవును. నెక్స్ట్ ఈ బీరువాలు వాడేవారు అందరూ. ఈ బీరువాలు వాడారు. ఇప్పుడు అంతా గార్డేజ్ ఇవి వాడుతున్నారు. 10,000 రాదండి. ఇది రాదు. ఏంటి టేక్ అంటారా? రోజు టేక్ 10,000 అయినా రాదు అయ్యా. నెక్స్ట్ అదే బ్లాక్ అండ్ టీవీ, బ్లాక్ అండ్ వైట్ వాడుతున్నారు బాబు. గోల్డ్ ఈజ్ గోల్డ్ అని 80 ఏళ్ళు. నాకు మామగారు తెలియట్లేదు. 80 ఏళ్ళు. దొడ్డేపు కూడా నీట్ గా యాప్ చెట్ వేసుకున్నారు. అన్నీ ఉంటాయి అయ్యా. బోళంత మంది వస్తారు మద్రాసు నుంచి, బోళంత మంది తీసుకెళ్తారు మీకు మళ్ళీ అయ్యా. మొన్న ఈ మధ్యన ఒక అతను వచ్చాడు పిఠాపురం నుంచి, చూపెడతా నాకు అయ్యా. మీ అబ్బాయిదండి ఇది? మూడో అబ్బాయిదమ్మా. కింద పెయింట్స్ అది వేసారు నీట్ గా. మరి మొన్నేగా, మరి 4 సంవత్సరాలు అయింది పిల్ల పెళ్లి చేశారుగా. పిల్ల పెళ్లి చేశారు, మానవుడు పుట్టాడు. ఓకే, ఓకే. అందుకని చెప్పి అప్పుడు నీట్ గా ఇలా పెయింట్స్ వేసుకున్నారు వేసుకున్నారు బాగా. ఇది అంటే ఎప్పుడో 50 ఏళ్ళ నాటిది ఇది. అప్పుడు కోళ్ళపారాలు అయ్యి ఉండే బోల్డ్, మేము బోల్డ్ బాధలు పడ్డాం అయ్యా. బోల్డ్ బాధలు పడి బయట ఇప్పుడు ఇట్లా వచ్చాం అయ్యా. ఓకే, అయితే ఇల్లు సిమెంట్ తో కట్టేసారంటారా? సిమెంట్ రాళ్ళతో కట్టి పైన ఎలాగ తాటాకేసి పైన మళ్ళీ ఇది గడ్డి ఎందుకు వేస్తారంటారు? మరి వాన పడుతుంది, కప్పించుకోవాల్సిందే గడ్డి. ఈ గడ్డి వేస్తారా? అంటే మా వెస్ట్ ఈస్ట్ గోదావరిలో గడ్డి వేయరండి, పైన ఓన్లీ తాటాకి వేస్తారు అంతే. తాటాకైతే ఎండిపోద్దిగా. తాటాకి ఉంటది.
గడ్డి కప్పుకున్నాం అనుకో 5-6 ఏళ్ళు పని చేస్తుంది, మళ్ళీ 5-6 ఏళ్ళు అయినాక మళ్ళీ కుట్టించుకోవాలి. ఓకే, కొంచెం ఎక్కువ సంవత్సరాలు ఉంటుంది అన్నమాట. డైరెక్ట్ తాటాకైతే గమ్మున పాడైపోద్ది, ఎండిపోయి రాలిపోద్ది కదా. ఇక్కడ దాకా తీసుకొచ్చి అంటారు ఇలాగా. తీసుకోయ్యా, అన్నట్టున్నారు. పర్లేదండి. కింద ముగ్గుసారి మీరేసారండి ఇవి? పెళ్ళి అయిందిగా వేసుకున్నారు. ఓకే, చాలా బాగుందండి తాటగిల్లు అయినా. ఏదో అంటారు చూసా. అవునండి, ఈ లోన్ అంతా కూడా ప్లాస్టింగ్ చేసేసారు. అంతా అయిపోయింది అంటే పైన తాటాక గానీ. అయ్యా ఓకే, సింపుల్ గా ఉంది. సింపుల్ గా. ఇది చిన్నది, మాదేమో పెద్దది. మీది పెద్ద ఇల్లు అండి? పెద్దది కానీ అది 50 సంవత్సరాలు అయింది, అంత పోయిందిలే కింద. మనం చూడొచ్చు పింగళి వెంకయ్య గారు జన్మించిన స్థలం ఇది. పింగళి వెంకయ్య భవనం. ఇది వచ్చేసరికి ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ కింద ఈ గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా ప్రస్తుతం అయితే ఇందులో జరిపిస్తున్నారు. ఈ గ్రామంలో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడే జరుగుతుంది. దానికి సార్ ఆధ్వర్యంలో ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఒకసారి లోనికి వెళ్ళి చూడండి. చాలా పెద్దది అనుకుంటానండి. పెద్ద బాబు, అది పాలు చివరాకని డొనేషన్స్ అన్నీ ఉంటాయి, ఫోటోలు అయ్యా అన్నీ ఉంటాయి. నిన్న కార్యక్రమం జరుగుతుంది అప్పుడు. ఓకే ఓకే, బాగా భారీగా. ఇంకా మీ ఊరు విశేషాలు ఏంటండి? ఇంకా ఏముంది బాబు, రైతు అన్ని వ్యవసాయాలు అంతా నాశనం అయిపోయింది. ఈ తుఫాన్ వచ్చి కడిగారు పొద్దున. నిన్న కార్యక్రమం జరిగింది అయ్యా, కడిగారు. ఓకే, డొనేషన్. ఏ ఫొటోస్ ఎవరియండి అవి? ఎన్ని బాబు అయ్యా, ఏమో డొనేషన్ 2 లక్షలు ఒక ఫోటో డొనేషన్స్ ఇచ్చిన డొనేషన్స్ ఒక్కో ఫోటో 2 లక్షలు ఇచ్చారు దాతలు. ఓకే, దాతల ద్వారా వెలిసింది అయ్యా. బాబు రీసెంట్ వచ్చేది. ఈ ఫొటోస్ ఎవరియండి మధ్యలో? వాళ్ళండి, వాళ్ళు డొనేషన్. ఓకే, అందరూ డొనేషన్ వాళ్ళు బాగా అయ్యా. ఓకే, ఇది ఈ స్టోన్ మీద వేసామండి. ఈ జెండా లేదు, రాయి మీద, తెల్ల రాయి మీద వేసాం. మయాన రంగు ఇలా మయాన్ వైట్ సిమెంట్, వైట్ ఇటువంటి రాయి పైన కింద వేసి జెండా చక్రం వేసామండి. ఓకే, అదయ్యా, అది భారతమాత. మన భారతమాత. భారతమాత. ఓకే, మన కిషన్ రెడ్డి ఇచ్చాడు. కిషన్ రెడ్డి గారు? కిషన్ రెడ్డి గారు ఇచ్చాడు. అది ఇది ఇచ్చి జెండా కూడా పెట్టినట్టు, జెండా కూడా పెట్టి వెళ్ళిపోయాడు అయ్యా. అది పేరు ఉందిగా, కిషన్ రెడ్డి జెండా పేరు ఉందిగా, ఎట్లా ఇచ్చారు. ఓకే, సరే. బయటకి బుక్ ఏంటండి అది? అంటే కాదు, ఎవరు వస్తే వాళ్ళు సరే పుస్తకం పెట్టాను, అది దీని మీద రాస్తారు. ఓకే ఓకే అయ్యా, అట్లా అట్లా కిషన్ రెడ్డి గారు అందరూ రాశారండి ఇక్కడ? రాశారు, ఉన్నాయి. కిషన్ రెడ్డి, కిషన్ రెడ్డి గారు రాశారు. కిషన్ రెడ్డి బాబు, కిషన్ రావు. ఓకే, గవర్నమెంట్ ఆఫ్. ఓకే, ఫోన్ నెంబర్ అయింది. ఫోన్ నెంబర్ కూడా ఏమన్నా ఏమన్నారా? అది వేసారు, వెళ్ళిపోతున్నాడు. ఫోన్ నెంబర్ ఏంటి బాబు అన్న, మంత్రి అయితే మాకేంటి, పింగళి వెంకయ్య గారికి కళ్యాణ మండపం అధికారిని నాకు అర్హత ఉంది దౌర్జన్యం చేయడానికి. ఇంకో ఎవరికి లేదు, నేనుగా దౌర్జన్యం చేసేది. పింగళి వెంకయ్య గారు దౌర్జన్యం చేస్తారండి. మీలో ఇంకా ఆయనే ఉన్నట్టు, ఇంకా మీలో ఆయనే ఉన్నట్టు. ఇంకా జేడి లక్ష్మీనారాయణ, జేడి లక్ష్మీనారాయణ గారు రాశారు, తెలుగులోనే రాశారు. ఓకే, వెంకయ్య గారికి. ఓకే, అసలు కావిడేసుకుని వదిలిపెట్టండి నన్ను. నేను కాదయ్యా, నువ్వు అసలు గొప్పడు. లక్ష్మీనారాయణ. ఓకే, ఆయన ఫోన్ నెంబర్ కూడా వేసారు ఇక్కడ. ఓకే ఓకే,
అట్లా అందరూ రాస్తారు అయ్యా, మీరు కూడా రాయండి. సరే బాబు మీ ఇద్దరు కూడా రాసి సంతకం పెట్టండి బాబు. ఓకేనండి, ఉంటుంది కూర్చోలే కూర్చో. ఓకే ఓకే, ఇలా పెట్టి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అది ఈ బట్ల పెనుమర్రు మీరు ఈ స్కూల్ ప్రిన్సిపలా సార్? మామూలుగా హెచ్ఎం గారు ఉండేవాళ్ళండి. మీటింగ్కి వెళ్ళారు. ఓకే సార్. ఈ రోజు నేను ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఓకే, మీ పేరు సార్? నా పేరు ఈవి రామారావు అండి. రామారావు గారు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. ఓకే సార్. అంటే పింగళ వెంకయ్య గారు పుట్టిన గ్రామం కదా, అంటే ఈ ప్లేస్ లో బిల్డింగ్స్ మారొచ్చు, ఆయన కూడా ఇదే ప్లేస్ లో చదివి ఉండవచ్చు అప్పట్లో. అవునండి. అది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మాకు చాలా గర్వకారణం అండి. ఓకే ఓకే. అంత మహానుభావుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మరి గాంధీ గారికి సహచరుడుగా ఉండి అలాంటి వ్యక్తి, జాతీయ జెండాను రూపొందించిన వ్యక్తి ఈ గ్రామంలో పుట్టడం, ఆ గ్రామంలో మేము పని చేయటం. మేము ఎక్కడికి వెళ్ళినా సరే మేము పలానా స్కూల్లో మాస్టర్లు అనగానే మిగతా టీచర్స్ అందరూ కూడా మీరు చాలా గొప్ప స్కూల్లో పనిచేస్తున్నారు, పింగళ వెంకయ్య గారు జన్మస్థలంలో పనిచేస్తున్నారు అని చెప్పడం మాకు గర్వకారణంగా ఉంది. ఓకే సార్. ఓకే, బాగుందండి. స్కూల్ కూడా గ్రౌండ్ అది చాలా విశాలంగా ఉంది. అవునండి. అవును. ఓకే, మన ఈయన కూడా ఇక్కడే చదివారంట తర్వాత? ఈయన ప్రతి సంవత్సరం కూడా పింగళ వెంకయ్య గారి వర్ధంతి జయంతులకి ఇక్కడికి రావడం, కార్యక్రమాలు నిర్వహించడం, మా ఉపాధ్యాయులను కూడా కలుపుకోవడం, అక్కడికి వెళ్ళి ఆ విగ్రహానికి పూలమాలలు వేయటం, అవన్నీ బాగా చేస్తారు. 83 సంవత్సరాలు అంటే ఆయనకి అసలు ఎంత యాక్టివ్ గా ఉన్నారు చూడండి అసలు. అవును సార్. అవును. ఓకే సార్, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సంతోషం. ఇక ఈ గ్రామంలో వచ్చేసరికి వేణుగోపాల స్వామి గుడి చాలా బాగుంది సార్. ఇదేంటండి ఎంత ఎత్తులో ఉన్నాయి అన్ని? మామూలుగా రైతుదయ్యా గోడౌన్, వడ్ల గోడౌన్. అది వడ్ల గోడౌన్ పూర్వం కట్టి అది ఎత్తుగా హైట్గా అంత ఎత్తుగా అంత అయ్యా. దీపాలు పెట్టడానికి కూడా అంతా కూడా ఎవరు లేరు బాబు, అందరూ వెళ్ళిపోయారు. దీపాలు పెట్టడానికి 2 గూళ్ళు అయ్యా, అందరూ వెళ్ళిపోయారు. ఎక్కడున్నారంటారు వీళ్ళందరూ? అమెరికా, బెజవాడ, హైదరాబాదు వెళ్ళిపోయారు బాబు. మంచి బిల్డింగ్స్ ఉన్నాయండి. కొడుకులు అసలు ఎవరు ఏమి లేదు అక్కడ, అంతా వెళ్ళిపోయారు. మన వాళ్ళు వస్తారంటారా? ఎప్పుడన్నా వస్తారు పోతారు చూసి. అదే అయ్యా. ఇక చెట్టు కూడా చాలా బాగుంది. చాలా 100 సంవత్సరాలండి. 100 సంవత్సరాలు దానికి 100 సంవత్సరాలు. నేను చూసేప్పటికి ఇంతలా ఉంది. నాకు చిన్నప్పుడు ఇప్పుడు 80 సంవత్సరాలు, నాకు 80 కదా, దానికి 100 సంవత్సరాలు. అంతకైతే 20 సంవత్సరాలు ఉంటాయి అట్లా.
సరేనండి. గుడి కూడా చాలా ఉంది. ఏం గోపాల స్వామి అండి, రెండు వానికి వెళ్దాం. ఏం జరుగుతాయండి స్వామికి ఇప్పుడు మా సంక్రాంతి కార్యక్రమాలు, సంక్రాంతి ఉందిగా బాబు, మకర సంక్రాంతికి నెల రోజులు కూడా పులిహార అది పెడతారు ప్రజలకి, జనానికి. అయ్యే అది ఆచార్య లోన్ ఉన్నాడేమో. ఇదేంటి బల్ల దేనికండి అంత పెద్ద ఈ బల్ల? ఈ బల్ల ఓన్లీ ఏదైనా స్టేజ్ ఇవ్వనమాట, స్టేజ్ పూజలు. ఇది అంతక్రితం 100 సంవత్సరాల కింద ఉంటుంది. 1933లో మళ్ళీ ఇది చేశారు, రీమోడల్ చేశారు. మళ్ళీ అక్కడి నుంచి దీన్ని 1933లో రీమోడల్ చేశారు. ఈ తర్వాత ఇవన్నీ కూడా కట్టుకుంటా వచ్చారు. ఇప్పుడు అది పరిస్థితి. సరేనండి అయ్యా. ఓకే, అమ్మవారి గుడి కూడా చూపించండి. కొట్లు అంటే ఒడ్డు కొట్లు అయ్యి. ఒడ్డు కొట్ల ఒడ్లు పోతారండి. ఇప్పుడు పోతున్నారంటారా? ఇప్పుడు పోతల పోయింది, పైన పోయిందా? ఒకసారి లోన్ ఎలా ఉంటుంది చూస్తారా, చూపిస్తారా? ఒకసారి. ఇప్పుడు మీరు ఇల్లు కింద ఉంటున్నారన్నమాట. ఊనే బడ్డీ పెట్టుకుని ఇందులో సామాన్ పెట్టుకున్నారు. ఓకే, ఇదివరకు ఒడ్లు పోసేవారా? ఈ డోర్లోంచి తీసేవారు అన్నమాట. ఇది అద్దె తీసుకుని పెట్టుకున్నాం. మీరు అద్దె ఎంతో? 1000 రూపాయలు తీసుకుంటున్నారు. 1000 రూపాయలా? కొట్టు, చిన్న కొట్టు. మరి అన్న వస్తారండి కొట్టు దగ్గరికి? బీడీలు, సిగరెట్లు ఏ పనులు ఉన్నప్పుడు టీయా బొయ్యా పెట్టుకోండి. ఓకే, ఇది గలా పెట్టిది. ఓకే, ఈ పెట్టి ఏం పెట్టావు? సిగరెట్లు. ఓకే, గల్లా పెట్టిది. పెంకు పోవటం వల్ల ఇప్పుడు ఇంక ధాన్యం వేయట్లేదు అన్నమాట. ఇంకా ఏతల వస్తారా ఎవరైనా కొనడానికి ఊర్లో పెద్దగానండి? సిగరెట్లు, బీడీలు అవి కొంటారు. టీ అది కొంటారన్నమాట. పింగళ వెంకయ్య గారు తెలుసా అండి మీకు? ఇక్కడ మీ ఊరే కదా? తెలుసు. తెలుసు. ఆయన గురించి ఏం చెప్పేవారు మీ తాతయ్య గారు వాళ్ళని? అంటే మనం ఎరగం, మనం ఇక్కడికి వచ్చాం కొత్త, మనం అప్పుడు లేరు. మీరు లేరు? ఓకే ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? బట్ల పెదపూడి. పెదపూడి నుంచి ఇక్కడికి వచ్చారా? అత్తోరి ఊరి మంది. అత్తోరి ఊరా? ఓకే, సరేనండి. అయితే ఈ బట్ల పెనుమరకు వచ్చేసరికి గ్రామ దేవత ఆవిడ. ఎక్కువ ఏంటంటే గ్రామంలో బయట సెటిల్ అయ్యారంట, పెద్దగా గ్రామంలో ఎవరో కనిపించట్లేదు. ఒకసారి చివరిగా అయితే ఈ గ్రామ దేవత ఆలయాన్ని చూసి ఇక్కడితో అయితే ఈ వీడియో ఆపేద్దాం.
గ్రామ దేవత ఎవరండి, పేరు ఎవరండి? గంగానమ్మ తల్లి అండి. జాతర ఎప్పుడు జరుగుతుందండి? ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం, ప్రతి సంవత్సరం అలా వద్దన్నమాట. ఓకే ఓకే. ఊర్లో పెద్దగా ఎవరు ఉండరేమో, బయట సెటిల్ అయిపోయినట్టున్నారు, అమెరికా అలాగా ఉంటారేమో. మరి మీరేం చేస్తారండి ఈ గ్రామంలో? వ్యవసాయం చేస్తారు. ఓకే సరేనండి. చివరిగా 2009లో పింగళి వెంకయ్య గారి స్మారకార్థం తపాలా బిళ్ళను అయితే ముద్రించి విడుదల చేశారు. ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్కు 2014లో పింగళి వెంకయ్య గారి పేరు పెట్టారు. 1992లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో 31 రాష్ట్ర ఐకానిక్లలో ఒకటైన వెంకయ్య నాయుడు గారి విగ్రహాన్ని ప్రారంభించారు. జనవరి 2015లో విజయవాడలోని ఆల్ ఇండియా రేడియో భవనం ముందరి భాగంలో పింగళి వెంకయ్య గారి విగ్రహాన్ని అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారు ఆవిష్కరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ పింగళి వెంకయ్య గారి విగ్రహాలు కనిపిస్తాయి. అయితే వెంకయ్య గారి మరణానంతరం భారతరత్న కోసం ఆయన పేరు ప్రతిపాదించబడింది. ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన అయితే రాలేదు. ఇక ఇదండి పింగళి వెంకయ్య గారి గ్రామం గురించి, ఆయన గురించి పూర్తి వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.